Sir, how are you, sir? I'm good. How are you? Sir, good, sir. Sir, there is an issue has come to my notice that it is Adoni Mandal Sambagal village. Is that నమస్తే సార్. Amma Kalyani VRO బాగున్నావు తల్లి? సార్ బాగున్నారు సార్. నమస్తే సార్. ఆదోని మండలం సాంబగల్ గ్రామానికి చెందిన రైతులు అవును సార్. 200 ఎకరాలు అవును సార్. సర్వీస్ ఇనాం భూమిగా రెవెన్యూ రికార్డులో ఉంది. అవును కానీ సార్. ఇవన్నీ కూడా పట్టా భూములే. అవును సార్. వైసీపీ ప్రభుత్వంలో ఏం పట్టించుకోకుండా వదిలేసినారని వాళ్ళు సంవత్సరం నుంచి అవును తిరుగుతా ఉన్నారు. 120 మంది రైతులు అవును సార్. మీ చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతా ఉన్నారు. సార్. చదువుకున్న సార్, వాళ్ళు అది కూడా ఏమంటే- ఉన్నారు. మీరు కనీసపు గౌరవం లేకుండా రైతుల పట్ల పట్టించుకోకుండా తిరుగుతున్నారని కంప్లైంట్. సార్ చిన్న సబ్మిషన్ సార్. అది దాంట్లో వచ్చేసి 3 రకాలు ఉన్నాయి సార్ ఇనామ్స్ లలో. రైతువారీ రైతువారీ ఇనాం సార్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి అన్సెటిల్డ్ ఇనామ్స్ అని ఉన్నాయి సార్, ఇంకొకటి సర్వీస్ ఇనామ్స్ అని ఉన్నాయి సార్. 3 రకాలు ఉన్నాయి. అందులో వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రొసీడింగ్స్ రైతువారీ పట్టా ఇనామ్స్ మాత్రమే పంపించండి అనేసి ప్రొసీడింగ్స్ వచ్చినాయి సార్. అవి 49 ఎల్పీ నెంబర్స్ ఉన్నాయి సార్. ఇది ఏ వెరైటీ వీళ్ళది ఏ రకం? ఇప్పుడు కానికి వచ్చేసి సర్వీస్ ఇనామ్స్ ప్లస్ అన్సెటిల్డ్ ఇనామ్స్ అని పెట్టినారు సార్ అప్పుడు రీసర్వేలో. ఓకే. దానిలకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రొసీడింగ్స్ అనేది ఇంతవరకు రాలేదు సార్. ఎలా చేయాలి? వీళ్ళ పరిష్కారం కాదంటే ఎలా పరిష్కారం చేయాలి కదా? పాపం వీళ్ళకు లోన్లు రావు కదా, వీళ్ళ ఇల్లు రిజిస్ట్రేషన్లు కావు, ఇబ్బంది కదా, ఎలా ఉంటారు? రైతువారీ పట్టా ఇనామ్స్ అయితే కలెక్టర్ ఆఫీస్ లో వెళ్ళినాయి సరే, సార్. ఇప్పుడు ఎవరికి చేయాలా? ఇప్పుడు అన్సెటిల్డ్ ఇనామ్స్ సర్వీస్ ఇనామ్స్ ఒక దానికి ప్రొసీడింగ్స్ కలెక్టర్ ఆఫీస్ నుంచి రావాలా సార్? అది అంటే ఈ ప్రత్యేకంగా ఈ ల్యాండ్ కోసం రావాలనా లేదా జనరల్ గా రావాలనా? జనరల్ గా కాదు సార్. అన్సెటిల్డ్ ఇనామ్స్ సర్వీస్ ఇనామ్స్ చెయ్యొచ్చు పట్టా ల్యాండ్స్ అనేసి కలెక్టర్ ఆఫీస్ లైన్ లో ఉండు తల్లి. అన్సర్వీస్డ్ ఇనామ్, అన్సెటిల్డ్ ఇనామ్స్ సార్. అన్సెటిల్డ్ ఇనామ్స్. అవును సార్. అన్సెటిల్డ్ ఇనామ్స్ 2, ఇంకొకటి ఇవి సర్వీస్ ఇనామ్స్ సార్. సర్వీస్ ఇనామ్స్. ఈ రెండింటికి ప్రొసీడింగ్స్ కావాలా? ప్రొసీడింగ్స్ కలెక్టర్ ఆఫీస్ నుంచి చేయడానికి మా దగ్గరికి పంపించండి అనేసి జేసీ సార్ నుంచి రావాలా సార్ ప్రొసీడింగ్స్ రావాలా? అవును సార్. నేను ఈ రోజే జేసీ గారికి లెటర్ రాస్తాను, జేసీ గారికి ఫోన్ లో కూడా మాట్లాడతాను. ఓకే సార్. ఓకే. అన్ని రెడీ చేసినాం సార్. ప్రొసీడింగ్స్ వస్తాయి. మనము రెడీ చేసినప్పటికి కూడా రైతులకు సమాధానం బాగా చెప్పాలా, చెప్పకపోతే రైతులు అసంతృప్తి చెందుతారు. నేను ఇప్పుడే సబ్ కలెక్టర్ తో మాట్లాడతాను, మళ్ళీ నీకేమైందో చెప్తాను. రైట్, నువ్వు దీన్ని ఫాలో అప్ చేసుకోవాలి. విలేజెస్ ఉన్నాయి సార్ ఇట్లనే, మీరు అదొకటి తెప్పిస్తే మేము పంపించేస్తాం సార్. రైట్. జేసీ గారు మీటింగ్ లో ఉన్నారా? అవునవును సార్. అవును సార్. రైట్, మీటింగ్ లో నా ఫోన్ ఎత్తలేదు, అందువల్ల అడిగాను. ప్లీజ్ సార్, ఒకసారి అయిపోయిన తర్వాత నేను చెప్తాను సార్. మీటింగ్ అయిన తర్వాత ఒకసారి చేయించండి. ఒక నోట్ చేసుకున్నానా ఇన్ఫర్మేషన్? ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఆదోని మండలం, ఒక నిమిషం సార్ రాసుకుంటున్నాను. ఆదోని మండలం సాంబగల్ విలేజ్. సాంబగల్ విలేజ్ 200 ఎకరాలు సర్వీస్ ఇనాం భూమిగా రికార్డుల్లో ఉంది. కానీ ఇదంతా కూడా పట్టా భూములే. ఓకే. దీనికోసం విఆర్ఓ అని అడిగితే అన్సెటిల్డ్ ఇనామ్స్ అని, సర్వీస్ ఇనామ్స్ ప్రొసీడింగ్స్ రాలేదు, అది వస్తే మేము ఈజీ అవుతుంది సార్, అప్పటిదాకా చేయడానికి వీలు లేదు అంటది విఆర్ఓ. ఇది 1.5 year గా పెండింగ్ ఉంది, 1.5 సంవత్సరంగా పెండింగ్ ఉన్న వర్క్ ఇది. అయిపోగానే చెప్పండి, నేను లెటర్ కూడా రాస్తున్నాను, నీకు వాట్సాప్ పంపిస్తాను, సార్ కూడా వాట్సాప్ పంపిస్తాను. దీని ఏమైందో ఒకటి ఫాలో అప్ చేసుకుని అప్డేట్ చేయండి. రైట్, నేను ఒక 5 నిమిషాలు ఉన్నాను సార్, నేను కాల్ చేస్తాను. ఓకేనా సార్? మీటింగ్ అయిపోతే మీతో మాట్లాడిస్తాను. రైట్, ఓకే. కూర్చోండి, సబ్ కలెక్టర్ ఫోన్ చేస్తాడు.
ఫోన్ చేయగానే మళ్ళీ మాట్లాడదాం. అంతలో టీ తాగాల, టీ బ్రేక్. Sir, how are you, sir? I'm good. How are you? Sir, good, sir. Sir, there is an issue has come to my notice that it is Adoni Mandal Sambagal village. Is around 200 acres land, sir. It is mentioned in the webland as service inam. So, but it is not service inam, sir. It is a patta land, sir. It is wrongly noted earlier. Around 120 farmers representing repeatedly about this, because if it is recorded as service inams, they won't get any crop loans, e-crops, nothing, na, sir. So we have asked the VRO, what is it? She says that it is to be proceedings to be sent through you as sir, unsettled or service inams. Okay. If you give proceedings like that, we can represent properly. I am writing a letter to you, sir. Adoni Mandal village name, sir. Sambagal, sir. Sambagal. I am writing a letter to you as well. I am sending you WhatsApp as well. Please look into it, sir. Okay. That will be good. Thank you very much, sir. గ్రామానికి సంబంధించిన విషయం సార్. గతంలో రీసర్వే జరిగింది సార్. రీసర్వే జరిగినప్పుడు దాదాపు 200 ఎకరాలు సార్. పట్టా భూములు అన్ని కూడా సర్వీస్ నామంగా పడినాయి సార్. దానికోసం 2 సంవత్సరాల నుంచి ఆర్డీఓ ఆఫీస్ కి ఎంఆర్ఓ గారికి తిరుగుతా ఉన్నాం సార్ రెగ్యులర్ గా. వాళ్ళైతే ఈ రోజు రేపు అవుతుంది అనుకున్నారు. దీని ఎఫెక్ట్ ఏమవుతా ఉంది సార్ అంటే భూములు కొనుగోలు అమ్మకాలు చేసుకోవడానికి, ఇక్కడ బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి, సెపరేట్ గా మళ్ళీ రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అంటే ఇది సరే మాట్లాడితే కలెక్టర్ వారితో మాట్లాడితే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. రెండు సమ్మగలు చిన్న పెండకలు రెండు కలిసి ఉన్నాయి. ఇవన్నీ అందరూ చిన్న పెండకలు. అది కల్టివేషన్ పెట్టిన తర్వాత విఆర్ఓలు ఈ రోజులా రేపు అనే విధంగా అక్కడ ఎంఆర్ఓ సార్ దగ్గర ఒక మాట చెప్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక మాట చెప్తున్నారు సార్. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ అక్కడ ఒక మాట, ఇక్కడ రైతుల దగ్గర ఒక మాట చెప్తున్నారు సార్. మీరు పడింది లేదు పర్లేదు మేము చేస్తాంలే, మీ ఊరికి వచ్చినప్పుడు మీ కల్టివేషన్ అంటే మీ పొలం దగ్గరకు వచ్చి చేస్తాంలే, ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదులే అనే విధంగా మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ ఉన్న విఆర్ఓ. కాబట్టి ఒకసారి విఆర్ఓ పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరు విఆర్ఓ? మీకు కళ్యాణి మేడం సార్. లైన్ లో నెంబర్ ఉందా? 1.5 సంవత్సరం నుంచి తిరుగుతున్నాం సార్, అయినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు సార్. పిఏ శేఖర్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇనాంలో పడిన ఇనాం భూమి, అది ఇనాం పడింది పెట్టినాము, అక్కడ పెట్టినాము, ఇక్కడ పెట్టినామని మాటలతోనే 1.5 సంవత్సరం గడుపుతాము. ప్రతిరోజు తిప్పుతూ ఉన్నారు కానీ ఒక్కరోజు కూడా పరిష్కారం 3 నోటీసులు ఇచ్చినారు, అయినప్పటికి కూడా పరిష్కారం కాలేదు సార్. 3 నోటీసులు ఇచ్చినప్పటికి కూడా పొలం పైకి వచ్చి మేము చేపిస్తామంటారు, వాటికి పోతే ఇంకా అయిపోయి అసలు పట్టించుకునే దిక్కులేదు సార్. ప్రతిరోజు మా నాన్న వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు సార్, అయినప్పటికి కూడా వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేస్తా ఉన్నారు. పిఏ శేఖర్ ఆయన ఏం చేస్తున్నాడు? నేను లైన్ లో పెట్టండి, నెంబర్ చెప్పండి. ఈఆర్ఓ కళ్యాణి. లాభం లేదు, త్వరగా జరిపించాలా. హలో సార్.